రైతులు సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి మండలానికి చెందిన 1500 మంది రైతులకు ప్రభుత్వం తరపున పూర్తిగా ఉచితంగా విత్తనాలు మంజూరు చేశామని తెలిపారు. విత్తనాలను ఇతర అవసరాలకు వినియోగించకుండా పంటలకే వినియోగించి ఆర్థికంగా ఎదగాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మనీలా, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇచ్చిన ఇప్పటివరకు డిపిఏ గారు చెప్పినారు, ఏం చెప్పారు, 40% సబ్సిడీతో ఇచ్చినారని. నేను కూడా చూస్తున్న సబ్సిడీ అంటే ఏంటిదంటే ఎంతో కొంత 1% అయినా డబ్బులు కట్టించుకునే వాళ్ళు, ఫ్రీగా బియ్యం ఇస్తున్నా 1 రూపాయి అయినా తీసుకుంటునే వాళ్ళు, 2 రూపాయలకు బియ్యం కిలో బియ్యం అనేది. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ ఫ్రీగా మొత్తము ప్రతి ఎకరాకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరాగా ఇస్తున్నారు. మొదటగా మరి 6 సంవత్సరాలకు వస్తానికి 6 సీజన్స్ మరి పంటలు పండించుకోవడానికి ఈ విధంగా ఇది ఒక స్కీము మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినది. మరి ఖచ్చితంగా ఈ రైతులు మంచి పంటలు పండించుకోవాలి. పంటలు పండించుకోవాలంటే నీళ్లు కావాలి, పని చేసుకోగలగాలి, వర్షం కూడా టైంకి రావాలి. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా వర్షాలు కూడా వచ్చినాయి. మనకు ఈ కాలువల ద్వారా నీళ్లు కూడా వచ్చినాయి. ఖచ్చితంగా మంచి పంటలు పండిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ కుటుంబాలందరూ కూడా, ప్రతి కుటుంబం కూడా ధనికంగా అంటే ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మరి ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుంది. ఇక్కడ స్ప్రే చేయడానికి ఏదైనా దోమలు, దోమకాటు అట్లాంటివి ఏమైనా ఇబ్బంది పడ్డా కూడా ఫ్రీగా సప్లై చేస్తామని చెప్పినారు. ఇంకా కొంత పెస్టిసైడ్స్ కూడా ఇస్తామని చెప్పినారు. మరి ఇది విత్తనాలు, మీరు పండించినటువంటి విత్తనాలు మళ్ళీ కలెక్ట్ చేసుకొని మీ దాని నుంచి తీసుకొని మళ్ళీ ఇదే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వేసుకుంటామన్నా కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరందరినీ మంచి పంటలు పండించుకోవాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. పర్వత్ రెడ్డి గారు కూడా చెప్పినారు, నట్టలు చిన్నవి ఉంటే తొందరగా వస్తాయి. మరి అవి బాగుంటుందో పూర్తిగా ఆయన చెప్పలేదు. ఇక్కడ సంతోష్ గారు, భాష గారు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అవన్నీ మరి రైతులకు తెలిసే విధంగా ఏఈఓస్ ఉన్నారు. మీరందరూ కూడా రైతుల దగ్గరికి, మీ క్లస్టర్స్ దగ్గరికి వెళ్ళేసి పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఏఈఓస్ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను.